హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీ క్రియేషన్స్ అండి. నేను లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ నేను చెప్పాను దియా పెయింటింగ్స్ చేద్దామని. సో నేను మార్కెట్ నుంచి కొన్ని దియాస్ తీసుకున్నాను. సో వీటికి ఇప్పుడు ఫాస్ట్గా మనం పెయింటింగ్ చేసేద్దాం. సో పెయింటింగ్ మనకు కావాల్సినవి మీకు నచ్చిన కలర్స్ తీసుకోండి. సో ఇక్కడ నేను తీసుకుంది ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ కలర్స్ అండి. ఇవి ప్లస్ మెటాలిక్ ఎమల్షన్ అండి, ఇండిగో థిన్నర్ బ్రష్లు. ఇవి కొంచెం పెద్దవి, సో ఇవి మనం డాట్స్ పెట్టడానికి వాటికి స్మాల్ బ్రష్లు సరిపోతాయండి. ఇవన్నీ మీకు హార్డ్వేర్ షాప్లో దొరుకుతాయి. ఇవి కూడా నేను హార్డ్వేర్ షాప్లోనే తీసుకున్నానండి. ఇవి కుందన్స్ అవి ఉంటాయి కదా, ఆ షాప్లో తీసుకున్నాను. సో వాటితో పాటు ఇలాంటి కుందన్స్ కూడా తీసుకున్నానండి. ఇంకొంచెం కలర్ఫుల్గా నేను డెకరేట్ చేయడానికి తీసుకున్నాను. ఫెవి కోల్, ఇవన్నీ మన దియాస్ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ వేసుకుని కుందన్స్ కూడా పెట్టుకోవచ్చు, కలర్ఫుల్గా ఉంటుంది. సో మనకి మార్కెట్లో కలర్ఫుల్ దియాస్ దొరకవని కాదు, కానీ మనకి ఏంటంటే మనం ఓన్గా మనం కలర్ చేసుకొని పెయింట్ చేసుకొని డెకరేట్ చేసుకుందాం అనుకోండి, ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి నేను దియాస్ తీసుకున్నాను వితౌట్ కలర్ ఉన్నవి. సో వీటిని నీట్గా డెకరేట్ చేసుకొని కంప్లీట్గా నేను దివాళీ 12 రోజు చక్కగా డెకరేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మీరు కూడా డెకరేట్ చేసుకోండి డిఫరెంట్ ఐడియాస్తో. సో ఇప్పుడు పెయింటింగ్ స్టార్ట్ చేసేద్దామండి. మెటాలిక్ కలరు వేస్తున్నానండి దియాస్కి. ఆల్రెడీ నేను చూపించాను కదా మెటాలిక్ కలరు, ఆల్రెడీ నేను 2 చేశాను. ఇది గోల్డ్ వస్తుంది అన్నమాట, గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు మెటాలిక్ కలర్ వేసాను. సో మన దియాస్ ఇలా కూడా మనం ఉంచేసుకోవచ్చు, చాలా షైనింగ్గా చాలా బాగుంటాయి. సో ఇంకా కావాలంటే దీనికి మనం రెడ్ కలర్ కానీ గ్రీన్ కానీ మీకు నచ్చిన కలరు, మీకు ఫేవరెట్ కలర్ వేసుకోవచ్చు దీని మీద. సో నేను ఇంకా దీనికి టచ్ అప్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి, నేను కుందన్స్ కూడా స్టిక్ చేసేసాను. స్టిక్ చేసి దియాని కలర్ఫుల్గా రెడీ చేసానండి. ముందు మెటాలిక్ వేసాను కలరు, నెక్స్ట్ ఏమొచ్చి లోపల టచ్అప్ ఇచ్చాను మెరూన్ కలరు, బ్లూ కలరు, తర్వాత కంప్లీట్గా కుందన్స్ స్టిక్ చేసాను ఫెవికోల్ వేసేసి. బాగుంది కదండి, చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇప్పుడు ఇంకోటి చేసేద్దాం. సో మోస్ట్లీ అన్నిటికీ నేను కలర్స్ వేసాను. బ్లూ కలర్ ఇస్తున్నాను సెంటర్లో టచ్అప్. గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ కూడా వేసుకోవచ్చండి, మీకు నచ్చిన కలర్లు యూజ్ చేసుకోండి. ఫెవికోల్ ఇలా వేసుకోవాలండి. వేసుకొని మీకు నచ్చిన కలర్ కుందన్స్ స్టిక్ చేసుకోవడమే. బ్యాక్ సైడ్ నేను సిల్వర్ కుందన్స్ పెట్టాను, ఫ్రంట్కి రెడ్ కలర్ పెడుతున్నానండి. మీకు ఏ కలర్ నచ్చితే అది పెట్టుకోవచ్చు.
ఇదిగోండి ఇలా కలర్ఫుల్గా రెడీ చేసుకున్నాను నేను. బాగుంది కదా. ఇదొకటండి. నెక్స్ట్ ఇదొకటి రెడీ చేశాను. ఇదొకటి. దీనికి కుందన్ స్టిక్ చేయట్లేదు నేను. సో దీనికి సెంటర్లో బ్లూ కలర్ ఇచ్చాను కదా, ఇప్పుడు ఇక్కడ కుందన్స్ పెడతాను. సిల్వర్ పెడదామండి. నేను ఓవరాల్గా స్టిక్ చేసి మీకు చూపిస్తానండి. మనవి కలర్ఫుల్ దియాస్ రెడీ అయిపోయాయండి. ఇదిగోండి ఇలా ఒకటి పెయింట్ చేశాను, మెటాలిక్ కలర్ వేసాను, కుందన్స్ పెట్టేశాను. సో దీనికి కూడా చిప్స్ ఉంటాయి కదా, అవి పెట్టాను. సో దీనికి ఓన్లీ కలరింగ్ మాత్రమే చేశాను. ఇది ఇలా కలర్ చేసి కుందన్స్ అంటించాను. సో దీనికి ఓన్లీ మెటాలిక్ కలరు, వైట్ కలరు టచ్అప్ ఇచ్చానండి. సో మీ ఐడియాస్ ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోండి. ఆల్రెడీ పార్ట్స్ కూడా నేను మీకు చూపించేశాను. ఇవి దియాస్, ఇవి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పార్ట్స్. ఇలా ప్లేస్మెంట్ చేసుకున్నానండి, చూసారు కదా. వ్యాక్స్ క్యాండిల్స్ ఇలా పెట్టుకున్నాను. లేదా ఆయిల్ వేసి ఒక ప్రమిదిలో వేసి పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా ఆయిల్ వేస్తే మనం ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఈ క్యాండిల్స్ అనేవి దియాస్, అవి పాడైపోతాయి. ఇదండి, ఇప్పుడు చూసారు కదా మన దియాస్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. నైట్ టైం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా. మీరు కూడా ఇలా డెకరేట్ చేసుకోండి, దివాళీని సెలబ్రేట్ చేసుకోండి అందరూ హ్యాపీగా. విష్ యూ హ్యాపీ దివాళీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.